ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి గూగుల్ డేటా సెంటర్ వస్తూ ఉంది అని, ఈరోజు ఢిల్లీలో ఘనంగా గూగుల్ ప్రతినిధులకు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు అండ్ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ గారు, అశ్విని వైష్ణవ్ గారు కూడా పాల్గొని సంతకాల కార్యక్రమాన్ని ముగించారు విశాఖపట్టణంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి. దీని గురించి ప్రభుత్వానికి సంబంధించిన పత్రికలు ఘనంగా చెప్పుకుంటూ అమెరికా వెలుపల ఇంత పెద్ద డేటా సెంటర్ని విశాఖపట్నంలోనే ఏర్పాటు చేయబోతున్నారు అని, ఏషియాలోనే అతి పెద్ద డేటా సెంటర్ ఇదేనని, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ప్రయత్నం వల్ల ఇది సాధ్యమైంది అని, కేంద్ర ప్రభుత్వం సహకరించింది అని, లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుంది అని చెప్పి చాలా బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా అంత పెద్ద లాభాలు ఉన్నాయా? లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందా? నష్టాలు ఏమీ లేవా అన్నది చర్చించుకుందాం. అండ్ అమెరికా వెలుపల ఏషియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ పెట్టే విధంగా గూగుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళు గూగుల్తో మాట్లాడి ఒప్పించారా? లేదా గూగులే విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళే ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తే మనోళ్ళు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి జరిగిందా, గూగుల్ వైపు నుంచి జరిగిందా అన్నది డెఫినెట్లీ చర్చించుకోవాలి. ఇంత ఇప్పుడు అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా ఫస్ట్, అమెరికా ఫస్ట్, అమెరికా ఫస్ట్, ఏదైనా కంపెనీ అమెరికాలోనే స్థాపించాలి అని చెప్పి పదే పదే అక్కడ కంపెనీలకు ఆయన చెబుతూ ఉన్నారు, వార్నింగ్లు కూడా ఇస్తూ ఉన్నారు. అటువంటప్పుడు గూగుల్ అమెరికా వెలుపల ఇంత పెద్ద డేటా సెంటర్ని, లేకుంటే ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చే డేటా సెంటర్ని విశాఖపట్నంలో ఎందుకు ఏర్పాటు చేశారు? అమెరికాలో ఎందుకు ఏర్పాటు చేయలేదు? డొనాల్డ్ ట్రంప్ ఎందుకు అక్కడే ఏర్పాటు చేయమని ప్రెజర్ చేయలేదు అన్నది మాట్లాడుకుందాం. అండ్ మిగిలిన దేశాల్లో గూగుల్ ఈ డేటా సెంటర్ని ఏర్పాటు చేసే ప్రయత్నం, వేరే వేరే చోట డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు, కానీ ఇది ఒక ప్రత్యేకమైనది, చాలా పెద్దది. ఇవన్నీ చర్చించుకుందాం. పాయింట్ నంబర్ 1, గూగుల్ విశాఖపట్నంలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయకంటే ముందు వేరే దేశాలలో ఎక్కడైనా ప్రయత్నాలు చేసిందా? ఎస్, చేసింది. ఏ దేశాల్లో చేసింది? ఐర్లాండ్లో ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేసింది, డబ్లిన్లో, అక్కడ ముందుకెళ్ళలే. చిలీ శాంటియాగోటి ప్రయత్నాలు చేశారు, ముందుకెళ్ళలే. యురుగ్వేలో ప్రయత్నం చేశారు, ముందుకెళ్ళలే. అమెరికా ఇండియానా పోలీస్లో ఫ్రాంక్లిన్ టౌన్షిప్లో ప్రయత్నాలు చేశారు, ముందుకెళ్ళలే. చైనాలో ట్రై చేశారు, ముందుకెళ్ళలేదు. ఎందుకు ముందుకు వెళ్ళలేదు అన్న ప్రశ్నలు కూడా సహేతుకమైనవే కదా. ఎందుకు ముందుకు వెళ్ళలేదు అంటే అక్కడ జనం తీవ్రంగా వ్యతిరేకించారు, రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు, అక్కడ పెట్టడానికి వాళ్ళు అంగీకారం తెలపలేదు. ఏ కారణాల చేత తెలపలేదు? విపరీతమైనటువంటి విద్యుత్ కన్జంప్షన్ ఉంటుంది, చాలా చాలా అసలు పవర్ గ్రిడ్లే కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుంది. నీళ్లు ఏ స్థాయిలో కావాలి అంటే రోజుకు 2 నుంచి 3 మిలియన్ గ్యాలన్ల నీళ్లు కావాలి. విపరీతమైన వేడి ఉంటుంది ఆ చుట్టుపక్కల, భూమి సారం పోతుంది చుట్టుపక్కల, చాలా హై అండ్ పర్యావరణ సమస్యలు వస్తాయి, విద్యుత్ సమస్యలు వస్తాయి, విద్యుత్ రేట్లు పెరగవచ్చు, విద్యుత్ డిమాండు నెక్స్ట్ 4-5 సంవత్సరాల్లో కొన్ని వందల రెట్లు పెరుగుతుంది అని చెప్పి అంచనా ఉంది. నీటి వినియోగం కొన్ని వందల రెట్లు పెరగవచ్చు. పర్యావరణ సమస్యలు విపరీతం. అందుకని చెప్పి దీనివల్ల వచ్చే లాభాల కంటే నష్టాలే చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి ఆ దేశాలన్నీ కూడా తిరస్కరించారు. చివరికి అమెరికాలో ఫ్రాంక్లిన్ టౌన్షిప్లో కూడా తిరస్కరించారు. అండ్ ఇక్కడ మనం కనుక గమనిస్తే, మీరు ఎప్పుడైనా మ్యాప్ చూసినా, లేకుంటే మీకు లొకేషన్స్, ప్రపంచ లొకేషన్స్ ఐడియా ఉన్నా,
ఐర్లాండ్ డబ్లిన్ సముద్ర తీర ప్రాంత నగరమే. చిలీ శాంటియాగోడి అది సముద్ర తీరం రిలేటెడే. అక్కడల్లా తిరస్కరించబడ్డారు. అందుకని చెప్పి వాళ్ళ దృష్టి ఏషియాలో పడింది, భారతదేశం మీద పడింది, సముద్ర తీర నగరమైన విశాఖపట్నం మీద పడింది. ఎందుకు అన్న తర్వాత చర్చించుకుందాం. వాళ్ళు విపరీతంగా తిరస్కరించారు. అండ్ అమెరికాలో ఒక లొకేషన్లోనే కాదు, వీళ్ళు తిరస్కరించింది అమెరికాలో 2 లొకేషన్లలో తిరస్కరించారు. ఫ్రాంక్లిన్ టౌన్షిప్ ఇండియానాలో అక్కడ తిరస్కరించారు. బెకర్ మినాసోటా అక్కడ కూడా తిరస్కరించారు. ప్రాజెక్టులు ఆపేశారు, మొదలుపెట్టి కూడా ఆపేశారు ఆ ప్రాజెక్టులు అనేటివి. గూగుల్ డేటా సెంటర్ విపరీతమైనటువంటి పర్యావరణ సమస్యలు. నెక్స్ట్, అన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయా? అయితే ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. చిలీ అయినా, యురుగ్వే అయినా, ఐర్లాండ్ అయినా విద్యుత్ సర్ప్లస్ కంట్రీస్ అవి. విద్యుత్ మిగులుంది, అయినా కూడా విపరీతమైన విద్యుత్ ఖర్చు అయిపోతుంది అని చెప్పి రద్దు చేసి అది ఈ ప్రాజెక్టులను ముందుకెళ్ళనియాలి. అసలు వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి తోక ముడిచేలా చేశారు. అక్కడి ప్రభుత్వాలు కూడా అయ్యో వద్దులే, చాలా ఎక్కువే నష్టం జరుగుతుంది దీనివల్ల కలిగే లాభాల కంటే అని చెప్పి వీటిని ముందుకు వెళ్ళనీయలేదు వాళ్ళు కూడా. సరే, ఇప్పుడు ఉద్యోగ కల్పన వరకు వద్దాం. బేసిక్గా డేటా సెంటర్లు అంటే ఏంటి? మొత్తం అక్కడంతా కనుక క్లౌడ్, ఏఐ ద్వారానే మొత్తం ఆటోమేషనే కదా. ఇప్పుడు క్లౌడ్, ఏఐ కోసం విపరీతమైన కరెంట్ అవసరం, సిస్టమ్స్ కూలింగ్ కోసం విపరీతమైన నీళ్ళు అవసరం. సింపుల్ లాజిక్ కదా. అండ్ అక్కడ ఉద్యోగాల కల్పన, లక్షల ఉద్యోగాలు వస్తాయా? ఎలా సాధ్యం? వీళ్ళు అమెరికాలో వీళ్ళ పెట్టుబడి ప్రణాళికను అక్కడ ప్రభుత్వానికి సమర్పించినప్పుడైనా, యురుగ్వే, చిలీ, ఐర్లాండ్, చైనా అక్కడ వీళ్ళ ప్రాజెక్టు ప్రణాళికను సమర్పించినప్పుడైనా వీళ్ళు వేసి ఇచ్చిన అంచనా ఎంతో తెలుసా? $1 బిలియన్ పెట్టుబడికి వచ్చే ఉద్యోగాలు 50 ఉద్యోగాలు వస్తాయి. 50 ఉద్యోగాలు. పోనీ అవి కూడా స్థానికులకు వస్తాయా? రావు. ఎందుకని? హై స్కిల్ జాబ్స్ కదూ అవి. మనం చదువుకోలేదా? మనకు ఐడియా లేదా? మనది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండే కదా, వీటి మీద ఐడియా ఉంటుంది కదా, పనిచేసాం కదా. హై స్కిల్డే. అసలు డేటా సెంటర్లో ఉద్యోగాలు ఏముంటాయండి? సర్వర్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఐటీ సపోర్ట్ ఉంటుంది, నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ నిపుణులు అవసరమవుతారు, నెక్స్ట్ నెట్వర్క్ ఇంజనీర్లు అవసరమవుతారు. అంతే, ఇంకేం అవసరం రారు. వస్తే ఇంకా ఆ సెక్యూరిటీ స్టాఫ్, అడ్మిన్ వాళ్ళు చిన్నవి. ఇంకేమైనా కనుక జనరల్ మెయింటెనెన్స్ ఉంటాయి, ఇంకేమైనా మిషన్లు ఇవో ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఇవి ఉంటాయి. అంతకుమించి ఉద్యోగాలు ఏముంటాయి? మీరు చెప్పండి ఎవరైనా, నేను వింటాను. ఇంక వేరే ఏముంటాయి? ఇంతే ఉద్యోగాలు ఉంటాయి. ఇప్పుడు హై స్కిల్ ఉద్యోగాలు బయట వేరే దగ్గర నుంచి తీసుకోవాల్సిందే, స్థానికులకు ఇచ్చే అవకాశం లేదు. $1 బిలియన్ పెట్టుబడికి వచ్చే ఉద్యోగాలు 50 మాత్రమే. ఈ లేదు నెక్స్ట్ 15 సంవత్సరాల్లో 8-10 బిలియన్ డాలర్లు పెడతారు, ఫస్ట్ $1 బిలియన్ పెడతారని చెప్పి అంటూ ఉన్నారు. అయితే ఇక 2 రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఒకటి తాత్కాలికం, 2 శాశ్వతం. ఇప్పుడు నేను మాట్లాడింది శాశ్వత ఉద్యోగాల గురించి. అంతకుమించి ఎక్కువ అవసరం ఉండవు మాస్టర్, మీకు అనుమానం అక్కర్లేదు. శాశ్వత ఉద్యోగాలు అంతే. ఇప్పుడు తాత్కాలిక ఉద్యోగాలు ఏంటి? డేటా సెంటర్ నిర్మాణం జరిగేటప్పుడు కార్మికులు కావాలి కదా. వీళ్ళు 1 నుంచి 3 సంవత్సరాలు అయిపోతుంది అంటున్నారు. $1 బిలియన్ పెట్టుబడికి 500 మంది కార్మికులు అవసరమవుతారు. ప్లంబర్లు, కార్మికులు, ఈ సివిల్ ఇంజనీర్లు, ఆ ఇంజనీర్లు, ఈ పని చేసి వీళ్ళు బిల్డింగ్ కట్టేకి ఎవరు అవసరం? వీళ్ళు అవసరం అవుతారు. తాత్కాలికం 1 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటాయేమో ఆ ఉద్యోగ కల్పన. చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపారస్తులు ఉంటారు కదా, హోటళ్ళు, రెస్టారెంట్లు, మిగిలిన వ్యాపారాలు, వాళ్ళు తాత్కాలికంగా లాభపడతారు ఈ టైం పీరియడ్లో. సో ఆ డేటా సెంటర్ నిర్మాణం జరిగేంతవరకు తాత్కాలిక ఉద్యోగాల కల్పన ఇదొకటి, శాశ్వత ఉద్యోగాల కల్పన $1 బిలియన్ 50 మంది. అంత ఆటోమేషనే కదండి డేటా సెంటర్ అంటే, ఆటోమేషనే కదా. మరి ఎక్కువ ఉద్యోగాలు ఎందుకు వస్తాయి అక్కడ? ఏం అవసరం అవుతారు? కారు. మరి నాకు వీళ్ళు ప్రభుత్వము లేకుంటే ఈ పత్రికలు, టీవీ ఛానల్ వాళ్ళు లక్షల ఉద్యోగాలు అంటే
ఎలా సాధ్యమో చెప్పండి అబ్బా! ఎందుకు జనాలను మీరు మీరు మోసం చేయకూడదు ఎప్పుడైనా. ఏ జనాన్ని మోసం చేయకూడదు. నిజాలు వాళ్ళ ముందు పెట్టండి. వాళ్ళు తెలుసుకుంటారు నిజమేందో అబద్ధమేందో. ఇప్పుడు ఇంక సముద్ర తీర ప్రాంతాలే వాళ్ళు ఎందుకు ఎంచుకుంటారు? విశాఖపట్నాన్నైనా ఈళ్ళెప్పుడు మాట్లాడారు వాళ్ళతో, ఎన్ని సార్లు సంప్రదింపులు జరిపి ఇన్ని లక్షల కోట్లు పెట్టడానికి ప్రభుత్వం, గూగుల్ వాళ్ళే చూజ్ చేసుకో అంటారు. ఎందుకని సముద్ర తీర ప్రాంతాల్లోనే వాళ్ళు ఎక్కువగా అక్కడే పెట్టాలని గ్యారంటీ ఏం లేదు. బట్ ఎక్కువ అక్కడే ప్రియారిటీ ఉంటది. ఎందుకని? ఎక్కువ నీళ్ళు అవసరం, కూలింగ్ సిస్టమ్ కావాలి. అండ్ ఇప్పుడు విశాఖపట్నం ఉంది. సబ్మెరైన్ కేబుల్ సిస్టమ్ కదా, అది ఒక హబ్ కదా సబ్మెరైన్ కేబుల్ సిస్టమ్‌కి విశాఖపట్నం. సబ్మెరైన్ కేబుల్ సిస్టమ్‌కి ఒక హబ్ అయితే చాలా వేగవంతమైనటువంటి ఇంటర్నెట్ వస్తది కదా! డేటా వస్తది కదా! వేగవంతమైన డేటా. అదే కదా ఇప్పుడు ఏఐకి కావాల్సింది. ఏఐకి కావాల్సింది అదే కదా! అందుకని చెప్పి విశాఖపట్నం దగ్గరకొచ్చారు. ప్రధానంగా అవి చూజ్ చేసుకున్నారు. ఫస్ట్ ప్రియారిటీ అది. కాకపోతే ఇంకెక్కడైనా చూసుకుంటారు. పోనీ దీనికోసం మన దేశంలో వేరే రాష్ట్రం ఏమన్నా ప్రయత్నం చేసిందా? చేయలేదు. వేరే దేశాల్లో తిరస్కరణకు గురయ్యారంటున్నా. మరి దీనివల్ల వచ్చే ఉద్యోగాల కల్పన ఎంత? దీనివల్ల వచ్చేదెంత? నాకు ఆశ్చర్యం వేస్తది. ఆ కార్యక్రమంలో పాల్గొన్నోళ్ళు మంత్రులు వాళ్ళు ఈళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏవో అద్భుతాలు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారబోతుంది. ఎలా? ఇప్పుడు నేను చెప్పింది ఒక్క పాయింట్ అబద్ధం కాదు. అబద్ధమని మీరు ఎవరైనా చెప్పండి. ఎవరైనా ప్రూవ్ చేయండి అబద్ధమని. ఎట్లా అబద్ధం? నిజాలే కదా అన్నీ. అసలు డేటా సెంటర్ అంటే తెలుసు కదా మనకి ఏముంటుందని. ఆటోమేషనే కదా, క్లౌడ్ అంటే ఏఐయే కదా, మరి ఏముంటుంది ఇంకా? ఇది ఓవరాల్ ఇది ఈ విశాఖపట్నం వచ్చి దీనికి సంబంధించి అక్కడి చాలా ఇబ్బందులు వస్తాయి. మనం దీన్ని దాచిపెట్టకూడదు. అక్కడి ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఎందుకుంటాయి? వస్తాయనే కదా వేరే దేశాల్లో వీళ్ళని అలో చేయండి. చివరికి అమెరికా అధ్యక్షుడు కూడా మరి మా దేశంలో పెట్టడం ఎందుకనిలే? వాళ్ళ దేశంలో 2 చోట్ల వ్యతిరేకత వచ్చింది మొన్న 25లోనే. ఈయన ట్రంప్ అధ్యక్షుడిగా అయిన తర్వాత ఎందుకు లేని ఆయన సైలెంట్ అయిపోయాడు. మరి ఇంత పెద్దగా వాళ్ళ కంపెనీలను ఆయన బెదిరించి మన దేశంలో పెట్టాలంటున్నప్పుడు దీన్ని ఎందుకు అమెరికా వెలుపల, ఏషియాలోనే అతిపెద్దది అమెరికా వెలుపల ఇదే అతిపెద్దది అని చెప్పి ఎందుకు? ఓవరాల్గా గూగుల్కి ప్రపంచవ్యాప్తంగా 35 డేటా సెంటర్లు ఉన్నాయి. కానీ ఇది ఒక ప్రత్యేకమైనది, చాలా పెద్దది. దానివల్ల ప్రయోజనాలు ఏమీ అంత పెద్దగా ఏమీ రావు. తాత్కాలిక ఉద్యోగాలు, ఏదో కొంచెం కల్పన అక్కడ కొంచెం అంటే ఒక 1 నుంచి 3 సంవత్సరాల వరకు జీఎస్డీపీ కాసింత సహకరించవచ్చు. లక్షల ఉద్యోగాలు అవి ఇది కరెక్ట్ కాదు. అండ్ ఎలా తట్టుకోగలుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది భవిష్యత్తులో మనం డెఫినెట్లీ చర్చించాల్సిన అంశం. ఎంత పవర్ కావాలి, ఎన్ని నీళ్లు కావాలి, పర్యావరణం వాళ్ళు కంపెనీ వాళ్ళు చెబుతారు ఇది రాకుండా చూసుకుంటాం, అది రాకుండా అంత వాళ్ళ చేతుల్లో ఏముంటుంది, ఏదో ప్రయత్నాలు చేస్తారేమో. ఎన్ని పర్యావరణ సమస్యలు వస్తాయి. మరి వేరే దేశాల్లో ఎందుకు దీన్ని తరిమేశారు? ఎందుకు వాళ్ళు వద్దన్నారు? ఎందుకు ఉద్యమాలు చేశారు? ఎందుకు జనాలు తిరగబడ్డారు? రోడ్లెక్కి పెద్దగా ర్యాలీలు చేసి తిరగబడ్డారు. ప్రభుత్వాలు వద్దులే అని చెప్పి దీనికి అనుకూలంగా మాట్లాడిన నాయకులను అక్కడ ప్రజలు తరిమేశారు, ఓడించేశారు. మరేంటి? మరి దీంట్లో ఉన్నటువంటి ఇది మొత్తం కథ ఇది. ఇంకా మరి ఎవరికి వాళ్ళు మీరే బెరీస్ వేసుకోవాలి. మరి కొన్ని పత్రికలు, టీవీ ఛానల్ అయితే జనాలను మోసం చేస్తున్నాయి. తప్పు అలా. నిజాలు చెప్పండి కనీసం. దీని నష్టాలు చాలా ఉంటాయి, దీని ప్రభావం చాలా ఉంటుంది. ఏం ఆషామాషి అనుకున్నారా? రోజుకు 2 నుంచి 3 మిలియన్ గ్యాలన్ల నీళ్ళు అవసరం అబ్బా $1 బిలియన్ పెట్టుబడికి. సరే, ఈ ప్రభుత్వం చెప్పే మాటలు చేతల్లో ఎట్లా నిజమవుతాయి? ఈరోజు మాట్లాడుతూ అంటున్నారు 2 లక్షల ఉద్యోగాలు. ఎట్లా? ఎలా? 2 లక్షల ఉద్యోగాలు ఎలా సాధ్యం? ఆ కంపెనీ వాళ్ళు చెప్పమనండి. ఆ పోనీ వేరే దేశాలు వాళ్ళు ఇచ్చిన ప్రణాళిక ఏంటి బయట పెట్టండి మీరు. అది ఓపెన్ డాక్యుమెంటే కదా. $1 బిలియన్ 50 నుంచి మ్యాక్సిమం 100 శాశ్వత ఉద్యోగాల కల్పనే కదా. మరి దీని ద్వారా ఇంకా వేరే కంపెనీలు వచ్చి ఇంకేమైనా వేరే ఏమైనా పెట్టుబడులు వస్తాయేమో ఇంకా మాది చూడాలి తర్వాత.